నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘనంగా బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలు. గిరిజన సంస్కృతికి అద్దం పట్టిన కార్నివాల్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గొప్ప గిరిజన వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ధర్తీ ఆభా భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జన్జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు జిల్లాలోని 3 ఐటీడీఏల పరిధిలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల సేవలను, త్యాగాలను గౌరవించటమే ఈ జయంతి ఉత్సవాల ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పాడేరు నుండి కాఫీహౌస్ వరకు భారీ కార్నివాల్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్నివాల్లో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ గిరిజన కళాకారులు ప్రదర్శించిన దిన్సాలు, కోలాటాలు, ఇతర సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం ఐటీడీఏ కాఫీహౌస్ నందు ధర్తీ ఆభా భగవాన్ బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి బిర్సాముండా చిత్రపటానికి పూలమాల వేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అలుపెరగని పోరాటం చేసిన గిరిజన ముద్దుబిడ్డ బిర్సాముండా అని కొనియాడారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల విజయాలు, విజయగాథలు కనుమరుగైపోకుండా గిరిజన సమాజ అభివృద్ధికి, ఆ జ్ఞానాన్ని భవిష్యత్తు తరాలకు అందించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఐటీడీఏ విధానాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోందని కలెక్టర్ తెలిపారు. మన గిరిజన అభివృద్ధి విధానాలు, పథకాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా అవలంబిస్తున్నాయని ఆయన అన్నారు. ఇక్కడ ఉన్న గిరిజన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలుగా మనందరిపై ఉందని గుర్తుచేశారు. గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రత్యేక సంక్షేమ పథకాలు పీఎం జన్మన్, పీఎం జుగా వంటివి చేపడుతోందని, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, రోడ్లు, విద్యుత్, మంచి త్రాగునీరు, పౌష్టికాహారం, మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్, గృహాల నిర్మాణం కొరకు వేల కోట్లు ఖర్చు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అధియోగి, కర్మయోగి అభియాన్ పథకం ద్వారా జిల్లాలో 521 గ్రామాలకు గ్రామ అభివృద్ధి ప్రణాళికలకు, మౌలిక వసతులకు, ఆర్థిక సామాజిక అభివృద్ధికి, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని, ఇంకా జిల్లాలో 800 గ్రామాలను ఈ పథకంలో పరిగణంలోకి తీసుకుంటుందని, ఈ ప్రక్రియలో జిల్లాకు జాతీయ అవార్డు లభించిందని కలెక్టర్ వెల్లడించారు. జన్జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని జిల్లాలో విజయవంతం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ తిరుమణిశ్రీ పూజ, ట్రైకార్ చైర్మన్ కె కృష్ణరావు, కాఫీ బోర్డ్ చైర్మన్ బొర్రా నాగరాజు, పీఎంయు నాగరాజు, పాడేరు ఐటీడీఏ ఏపీఓ వెంకటేశ్వర్లు, పాడేరు ఐటీడీఏ పరిపాలనా అధికారిని హేమలతతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెండుని కలిసి తీసుకువెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఈ గిరిజనులు ఉంటున్న ఈ పరిజ్ఞానం మిగిలిన దేశంలో మిగిలిన లొకేషన్స్ లో కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. దానికి కూడా ఒక ఉదాహరణ ఏం చెప్తే, మనకు ఉంటున్న ఈ సేంద్రియ వ్యవసాయం, ఈ సేంద్రియ పద్ధతిలో మనం చేసిన వ్యవసాయాలు మిగిలిన చోట్ల మనం ఇప్పుడు నేర్పించిన ఒక పద్ధతికి వచ్చాం. ఇప్పుడే చూస్తే దాదాపుగా 3 డిఫరెంట్ రాష్ట్రాల నుంచి మన పాడేరు ఐటీడీకి రావడం జరిగింది. మణిపూర్ కానీ, నాగాలాండ్ కానీ, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఒకటి వివిధ వ్యవసాయాలు వచ్చేసి ఇక్కడ మనం సేంద్రియ వ్యవసాయం ఎట్లా చేస్తున్నాము అని ఇక్కడ నేర్చుకొని వెళ్ళి అక్కడ ఉంటున్న రైతులకి చెప్పాల్సిన ఒక స్థితి